కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆర్ కృష్ణయ్య గారిని ప్రధానంగా ఎందుకు మాట్లాడించామంటే అల్టిమేట్గా బీసీలకు 42% వాటా రావాలి, అది పార్లమెంట్లో జరగాలి, చట్టసభల్లో రావాలి, రాజ్యాంగ సవరణ కావాలి కాబట్టి మాట్లాడించాం. ఇందులో బీఆర్ఎస్ రోల్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? మేము పోరాటం చేస్తాం బీసీల కోసం అని ఇప్పుడు గంగుల కమలాకర్ అన్నారు, విన్నాం. ఏంటి మీ వైఖరి ఏంటి, మీ స్టాండ్ ఏంటి ఈ ఇష్యూలో? మొదటి నుంచి కళ్యాణ్ గారు బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే. ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పెట్టిందో ఆ డిక్లరేషన్ ప్రకారం చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఆ చట్టబద్ధమైన రిజర్వేషన్ల కోసం 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అనేది ఫస్ట్ సమస్య. 22 నెలలుగా చేసింది ఏంది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే హైకోర్టుకు పోయినాం అంటారు, సుప్రీంకోర్టుకు పోయినాం అంటారు, జంతర్ మంతర్ ధర్నా చేసినాం అంటారు, ఏదో బీసీ కమిషన్ ద్వారా ఫస్ట్ లెక్కలు తీస్తామంటారు, తర్వాత బీసీ కమిషన్ కాదు బీసీ వెల్ఫేర్ అంటారు, బీసీ వెల్ఫేర్ కాదు డెడికేషన్ కమిషన్ అంటారు. డెడికేషన్ కమిషన్ అని ఏమంటే అప్పుడు వేస్తారు. ఏమంటున్నంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా మీ శిశుశుద్ధి శంకిస్తా ఉన్నాం మేము ఇవాళ. మేము ఎందుకంటున్నామంటే సార్ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు రీసెంట్గా ఈ బీసీ జేఏసీ ఎప్పుడైతే బంధుకు పిలుపునిచ్చిందో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వారు వస్తే ఆ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మా కేటీఆర్ గారు స్పష్టంగా కృష్ణయ్య గారిని అడిగారు, సార్ ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, కామారెడ్డి డిక్లరేషన్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది, 6 నెలల్లో మేము చట్టబద్ధ రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది, దోఖా చేసింది 22 నెలలుగా. మీరు కేంద్రంలో ఎంపీ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా మీరు ఉన్నారు, ఓకే మీరు బీసీ నాయకుడిగా మేము పరిగణిస్తాం, మీరు ఏ పార్టీ నుంచి ఎంపీ అయినా కూడా మీరు బీసీ నాయకుడు మేము పరిగణిస్తాం. సార్ మీరు బీసీ ఎంపీగా భారతీయ జనతా పార్టీకి అఫిలియేటెడ్ ఉన్నారు, మీరు బిల్లు పెట్టించండి, మీరు మోదీని రిక్వెస్ట్ చేయండి, మేము అఖిలపక్షంగా మేము వస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేయండి అని చెప్పినాం. అదేవిధంగా ఆర్కేసీ ఇంకో మాట కూడా అడిగినాం, మాకు లోక్సభలో మాకు ఎంపీగా అవకాశం ఇవ్వలేరు, రాజ్యసభలో మాకు 4 ఎంపీలు ఉన్నారు, మీరు బేషరతుగా మద్దతు మీరు బిల్లు పెట్టించండి, మీ మద్దతు తెలుపుతామని చెప్పినాం. సార్ ఇది జరగాల్సిన ప్రాసెస్. ఈ ప్రాసెస్ కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 22 నెలల్లో? ఇవాళ 22 నెలల తర్వాతకి ఏమంటుంది, ఇది కేంద్రం పరిధిలో ఉంది, ఇది భారతీయ జనతా పార్టీ చేయాలని ఈరోజు మాట్లాడుతుంది కదా. 22 నెలల ముందు మీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇది తెలియదా? సిద్ధరామయ్య గారు తీసుకొచ్చి కామారెడ్డిలో పెద్ద బహిరంగ సభ పెట్టి ఎస్ మేము ఇస్తామని చెప్పినప్పుడు తెలియదా? ఢిల్లీకి పోయి చంద్రమంత ధర్నా చేసి మోడీ మెడల్ వస్తాం అని అన్నప్పుడు తెలియదా ఇది? అదేవిధంగా మేము సుప్రీంకోర్టుకు మీ భట్టి క్రమార్ గారు దాంతోపాటు ఓకర్సీ వెంట వెళ్ళి సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం అన్నప్పుడు తెలియదా? సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి కొట్టుడు పోయినప్పుడు మీకు తెలియదా? నీ జీవో తీసుకొస్తామని చెప్పేసి అన్నప్పుడు ఆ జీవోలు కొట్టివేయబడతవి. గతంలో కూడా కేసీఆర్ నాయకత్వంలో 396 జీవో తీసుకొచ్చారు, ఆ జీవో కొట్టివేయబడది. కేసీఆర్ బాగా కొట్టండి ఆ రోజు బీసీల కోసం, అయినా కూడా కోర్టు తప్పుపట్టాయి. మళ్ళీ కూడా ఇలా మేము జీవోలు తీసుకొస్తున్నాం 9వ జీవో అంటే తెలియదా? సార్ దగా కాదా సార్ నేను అంటున్నా. సార్ ఇవాళ మళ్ళీ దగా చేసింది వీళ్ళు. సార్ అంతకుడే సంతాప సభ పెట్టినట్టు 100 ఎలకలు తిన్న పిల్లట వచ్చి నేను సంతాప సభ పెడుతున్నానని చెప్పేసి మాట్లాడుతూ 22 నెలలుగా బీసీలు మోసం చేస్తారు. మీరు 22 నెలలుగా లిటరల్గా సార్ డిసెంబర్ 9, 2009 ప్రకటన వెనకపోతే సార్ తెలంగాణకు మోసం. ఇలా అక్టోబర్ 9వ తారీఖు రోజు బీసీలకు 9వ నెంబర్ జీవో మళ్ళా మోసం చేస్తారు. ఎన్నిసార్లు మోసం చేస్తారు సార్ వీరు? మోసం చేసి 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 బీసీలు అలసిపోతారు సార్. ఎందుకు మోసం చేస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ? ఇక రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లా ఉన్నాయి సార్? ఇలా మంత్రుల మాటలు నేను చూస్తున్నాను సార్. బీఆర్ఎస్ ఏమొచ్చింది, హైకోర్టుకు వచ్చినా అది ఇంప్లీడ్ అయినారు వీళ్ళు. అరే మేము అనుకోరే వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు, పెద్ద ఎత్తున తీసుకొస్తాను మేము అనుకున్నాం. ఇక పొన్నం ప్రభాకర్ గారు, వాకటి శ్రీహరి గారు, అక్కడ కొండా సురేఖ గారు మార్చి చేసారు, మిలియన్ మార్చి చేసారు, అక్కడ బీసీలో మార్చి అన్నారు. తెచ్చిరా సార్ నేను అంటున్నా సార్, ఆవేదనతో అడుగుతున్నాం సార్. సార్ నేను అంటున్నా సార్ ఇవి ఇవన్నీ వద్దు సార్. నేను కళ్యాణ్ గారు సూటిగా అడుగుతున్నాను, ఒక భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఒక చదువుకున్నవాడు అడుగుతున్నా సార్. దీనికి రాష్ట్రపతి అడ్డం పడ్డాడు సార్, దీనికి గవర్నర్ అడ్డం పడ్డాడు, దీనికి కేంద్రం అడ్డపడ్డా సార్. నేను కాదంటలే, రాష్ట్ర క్యాబినెట్ విస్తరించుకునే అవకాశం ఎవరికి ఉంటుంది సార్? ముఖ్యమంత్రికి ఉంటుంది. ముఖ్యమంత్రి విస్తరించుకునే అవకాశం 42% మీకు ఉంది అంటారు కదా సార్. 7 మంత్రి పదవులు రావాలి సార్. ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పటికి? 22 నెలలు 3 పదవులు ఉన్నాయి సార్. ఇంకా 4 ఇవ్వండి, అప్పుడు నమ్ముతాం. ఇప్పుడు గుజరాత్లో కనుక మోదీ ఒక్కసారి క్యాబినెట్ మొత్తం తీసేసి కొత్త క్యాబినెట్ పెట్టిందిగా, ఇప్పుడు మొత్తం తీసేయండి, బీసీల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోండి, 7గురికి ఇవ్వండి, అప్పుడు మేము ఓకే మీకు పాలాభిషేకం పూలాభిషేకం చేస్తాం. ప్రభుత్వ సలహాదారులు అందరినీ తీసేయండి, బీసీలకు 42% ప్రకారం 5-6 వస్తాయి, అవి ఇవ్వండి. నామినేటెడ్ పోస్టులు 150 వేసిరు సార్, 34 ఇచ్చారు. 150 ఎన్ని రావాలి సార్? 42% అంటే సుమారు 70 రావాలి సార్. 37 ఇచ్చారు సార్ మాకు. ఆ నామినేటెడ్ పోస్ట్ మొత్తం తీసేసి బీసీలకు ఇచ్చేసేయండి, 40% ఒక 60-80 ఇవ్వండి, అప్పుడు మేము నమ్ముతాం. అదేవిధంగా సార్ బడ్జెట్ పెట్టింది కదా, మళ్ళీ వచ్చే బడ్జెట్ ఉంది కదా సార్, 24,000 కోట్లు లాస్ట్ పెట్టి ఫస్ట్ బడ్జెట్ 7,000 కోట్లు ఇచ్చింది సార్, సెకండ్ బడ్జెట్ 13 ఇచ్చింది సార్, వీళ్ళు ఇస్తానే 20 సార్. మొత్తం ఎంత లాస్ట్ సార్? 24,000 కోట్లు. ఒకేసారి మీరు 24 ప్లస్ 20 44,000 కోట్లు బీసీలకు ప్రవేశపెట్టండి.